బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి సమంత రూత్ ప్రభు రెండో వివాహం చేసుకున్నారు. సినీ దర్శకుడు రాజ్ నిడుమరును కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాజ్ నిడుమరితో రిలేషన్షిప్ లో ఉన్న సమంత అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారు. ప్రముఖ సినీ నటి సమంత రూత్ ప్రభు రెండో వివాహం చేసుకున్నారు. సినీ దర్శకుడు రాజ్ నిడుమరును కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాజ్ నిడుమరితో రిలేషన్షిప్ లో ఉన్న సమంత అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారు. ప్రముఖ సినీ నటి సమంత రూత్ ప్రభు రెండో వివాహం చేసుకున్నారు. సినీ దర్శకుడు రాజ్ నిడుమరుని కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాజ్ నిడుమరుతో రిలేషన్షిప్ లో ఉన్న సమంత అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రముఖ సినీ నటి సమంత అయితే వివాహం చేసుకున్నారు. అందులోకి అతి కొద్ది మంది సమక్షంలోనే పెళ్లాడారని తెలుస్తోంది. అసలు దీని వెనుకున్న కారణం ఏంటి? అప్డేట్ ఇవ్వండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే అటు రాజ్ నిడుమరు కావచ్చు, ఇటు సమంత కావచ్చు, గత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు అని కూడా కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత విడాకుల తర్వాత చాలా తక్కువ మందితోనే ఆమె కలిసి ఉంటున్న నేపథ్యంలో అదే టైంలో తన విడాకులు అయిన తరువాత రాజ్ నిడుమరుతో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ప్రేమగా చిగురించడం, అయితే ఇప్పుడు పెళ్లి వరకు కూడా తీసుకెళ్లడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అంటే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది అని కూడా ప్రతి ఒక్కరు చెప్తూనే వచ్చారు. కానీ ఎవరు కూడా, అటు రాజ్ నిడుమరు కావచ్చు, ఇటు సమంత కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోవడం, అంటే అది అయితే తప్పు అని, లేదంటే లేదు మేము కలిసే ఉన్నామని ఏదో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం అనేది జరగాలి. కానీ ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళిద్దరి వైపు నుంచి రాకపోవడంతో అటు అభిమానుల్లో కూడా ఈ విషయం పైన ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం, సోమవారం ఉదయం తెల్లవారుజామున ఇషా ఫౌండేషన్ లో వాళ్ళిద్దరూ కూడా ఒకటైనట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అతి తక్కువ మంది, అంటే దాదాపుగా 30 నుంచి 35 మంది వరకు మాత్రమే బంధువులు అలాగే స్నేహితుల మధ్య వాళ్ళు వివాహం చేసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు సాయంత్రంలోగా ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పందించే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు సమంత పిఆర్ టీం కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఇటు సమంత కావచ్చు, అటు రాజ్ నిడుమరు కావచ్చు, కలిసి ప్రాజెక్ట్స్ లో పనిచేయడం, ఇటు ప్రొడ్యూసర్ గా సమంత కొన్ని సినిమాలకి ఆయన శుభం సినిమాతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన సమంత అదే సినిమాకి కో ప్రొడ్యూసర్గా రాజ్ నిడుమరు కూడా వ్యవహరించడం, వీళ్ళిద్దరూ ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొనడం అప్పుడు ఈ వార్తలకు కూడా ఊతమిచ్చాయని చెప్పాలి. అప్పుడు శుభం ప్రమోషన్స్లో కూడా సమంత క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను చాలా చూశాను, అటు ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, నేను చాలా డ్యామేజ్ అయ్యాను. ఈ డ్యామేజ్ని నేను సరిదిద్దుకోవడానికి కూడా నాకు మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో నన్నుగా, అంటే సమంత తనని చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోరుకునే వ్యక్తిగా కూడా తను పదే ఎక్కడ కనిపించినా కానీ అదే మాట తన నోటి నుంచి వినిపిస్తుంది. కాబట్టి తనను తానుగా ఉండనించే వ్యక్తి ఎవరైనా నా లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను అన్నట్లుగా కూడా అప్పుడు తను ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఇటు రాజ్ నిడుమరు భార్య ఎవరైతే ఉన్నారో శ్యామలి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. డెస్పరేట్ పీపుల్ విల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా, అంటే తెగించిన వ్యక్తులు మాత్రమే అలాంటి
పనులు చేస్తారు అనే పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే వివాహం జరిగింది అనే వార్తలకి ఈ పోస్ట్ యాడ్ అవడం మీద మరి అంటే ఇంకొంత ఊతమిచ్చేలాగా కూడా ఈ పోస్ట్ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ కి ఈ రోజు తెరదించే ప్రయత్నం ఈ జంట చేశారనే చెప్పుకోవాలి. అయితే ఈవినింగ్ లోపు కూడా ఇద్దరు వైపు నుంచి ఒక కన్ఫర్మేషన్ కూడా రానుంది అని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2021లో సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నేళ్లు తను అంటే ఒక 2-3 సంవత్సరాలు తను ఒంటరిగానే ఉంది. ఆ 2-3 సంవత్సరాల్లో కూడా తన ఆరోగ్య సమస్యతో కూడా బాధపడుతూ వచ్చింది సమంత. మయోసైటిస్ అనే వ్యాధితో కూడా తను పోరాడిందనే చెప్పాలి. చాలా వరకు డెత్ వరకు కూడా వెళ్ళిన సమంత మెల్లమెల్లగా కోలుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా తన ఫాదర్ని కోల్పోవడం ఇవన్నీ కూడా ఒక్కసారిగా తన మెంటల్ స్టెబిలిటీని కూడా డ్యామేజ్ చేసే విధంగా అయితే ఉన్నాయనే చెప్పాలి. ఆ తర్వాత తను ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడం, ఆ ప్రొడక్షన్ హౌస్ ద్వారా చిన్న చిన్న సినిమాలకి తను ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ని ఇవ్వాలి అన్న నేపథ్యంలో కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఈ శుభం సినిమా కూడా చేయడం జరిగింది. ఈ శుభం మూవీలో కూడా వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అవ్వడం, అలాగే పికిల్ బాల్ సంస్థకి కూడా వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్ అవ్వడం, అలాగే కొన్ని బిజినెస్ లావాదేవీలు కూడా వీళ్ళిద్దరూ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అటు రాజ్ కావచ్చు, డీకే కావచ్చు నుంచి డైరెక్టర్లు డ్యూయోతో ముందుకొచ్చారనే చెప్పాలి. అలాగే వీళ్ళు నిర్మించిన కొన్ని సినిమాలు కావచ్చు, డైరెక్షన్ చేసిన కొన్ని సినిమాలతో సమంత పార్ట్ అవ్వడం, మనం ఇటు ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా సమంత యాక్ట్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించుకోవడానికి ఒక ఊతమిచ్చేలా కూడా ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమా అనేది మెయిన్ గా కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా వీరు క్లోజ్ గా ఉంటున్నారు. ఈ మధ్య వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అటు రాజ్ నిడుమోరు విడాకుల తర్వాత కూడా సమంత అలాగే రాజ్ కూడా ఇద్దరు కలిసే ఉంటున్నారు అనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అవి అన్ని కూడా ఈ రోజు నిజమవుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అటు రాజ్ నిడుమోరు భార్య చేసిన పోస్ట్ కావచ్చు, ఈ రోజు సమంత పెళ్లిపై వస్తున్న వార్తలు కావచ్చు, ఇషా ఫౌండేషన్ వేదికగా లింగభైరవి ఆలయంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సాయంత్రం వరకు కూడా ఇదే ఉత్కంఠ కొనసాగే అంశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సాయంత్రం ఎట్టకేలకు వీళ్ళిద్దరూ కూడా ఓపెన్ అప్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీజ, రాణి, సమంత నాగచైతన్య విడిపోవటానికి రాజ్ నిడుమోరే కారణమని చెప్పుకోవచ్చా? ఒక పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడింది. అయితే 2021లోనే సమంత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అంటే అప్పటికే వీళ్ళిద్దరూ కూడా రిలేషన్లో ఉన్నారు, కొంచెం సన్నిహితంగా ఉన్నారు అని కొన్ని విశ్వసనీయ వర్గాలు సమాచారం ఉన్నప్పటికీ కూడా దానికి ఏ విధమైన క్లారిటీ కూడా లేదు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే సమంత పరిచయమైన సంవత్సరానికి రాజ్ నిడుమోరు కూడా తన భార్యతో విడాకులు తీసుకోవడం, ఇవన్నీ అంశాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాజ్ నిడుమోరు వల్లే సమంత నాగచైతన్య విడిపోయి ఉంటారా అనే ఒక క్వశ్చన్ కూడా అందరికీ రేజ్ అవుతుందనే చెప్పాలి. దాంతో పాటుగా ఇటు సమంత చేసిన కొన్ని వెబ్ సిరీస్లు కావచ్చు, అలాగే సమంత ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా నాగచైతన్యకి నచ్చకపోవడం, ఈ అంశాలు కూడా కొన్ని డిస్కషన్లోకి వచ్చాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది చాలా మందికి కూడా డౌట్ వస్తుంది. అలాగే నాగచైతన్య శోభిత కూడా ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉంటున్నారు, అది సమంతకి నచ్చకపోవడం కూడా ఒక కారణంగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇటు రాజ్ కారణమా అటు శోభిత కారణమా వీళ్ళిద్దరూ విడిపోవడానికి తెలియదు. కానీ అటు నాగచైతన్య శోభిత ఒకటైన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజ్ నిడుమోరు సమంత ఒకటవడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నారు. అలాగే ఈ సన్నిహిత్యం అనేది ఇప్పుడు పెళ్లి బంధంగా మారింది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఆ న్యూస్కి అయితే బలంగా మారుతున్నాయనే చెప్పాలి. శ్రీజ, రాణి, ఇంకా ఎందుకు రాజ్ మాజీ భార్య ఇలాంటి పోస్టులు పెడుతుంటారు? రాజ్ మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఈ శ్యామలి కూడా ఫస్ట్ నుంచి కూడా గతంలో కూడా కొన్ని పోస్టులు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం, అలాగే శుభం సినిమాకి ప్రమోషన్స్లో వీళ్ళిద్దరూ కూడా కలిసి పిక్చర్స్ షేర్ చేయడం సోషల్ మీడియాగా, వాటన్నిటికి కూడా ఘాటుగా ఆవిడ పోస్టులు కూడా పెడుతూ ప్రతి ఒక్కసారి కూడా తన మనోభావాలని అన్నిటిని కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు శ్యామలి. అదేవిధంగా అంటే 2022లో విడిపోయిన తరువాత వీళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి అంటే కేవలం సమంత వల్లే మేమిద్దరం విడిపోయాము అని
కూడా ఒకానొక టైంలో శ్యామలి పోస్ట్ పెట్టిన పరిస్థితులు కూడా మనకు కనిపించినాయి. మొదట్లో మనం చూసుకున్నట్లయితే రాజ్ అలాగే శ్యామలి పోస్టులు ఏవైతే కలిసి ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నాయో వాటిని సమంత లైక్స్ చేయడము, వాటిని షేర్ చేయడము, అలాగే వాళ్ళకి కామెంట్స్ చేయడము, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మెల్లమెల్లగా రాజ్ని తన వైపు తిప్పుకోవడం అనేది కూడా ఇటు శ్యామలి నుంచి వస్తున్న కొన్ని వ్యాఖ్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సమంతనే మెయిన్ కారణం మేము విడిపోవడానికి అని రాజ్ మాజీ భార్య కూడా పదే పదే చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తరుణంలో తను పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు అనే పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అభిమానులు కావచ్చు, అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కువగా డిస్కషన్లోకి వస్తున్న వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సమంతని అభిమానించే కొన్ని కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయంలో కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి వాళ్ళతో విడాకులు ఇప్పించి ఇప్పుడు సమంత పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంతమంది సమంత ఇప్పటికైనా ఫిజికల్గా అలాగే మెంటల్గా స్ట్రాంగ్ అవుతుంది, ఈ పెళ్లి బంధం అనేది సమంతకి ఒక ప్లస్ అవుతుంది అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం ఈ శ్యామలి పెట్టిన పోస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరూ పై వస్తున్న పెళ్లి వార్తలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంచెం నెగిటివ్ కామెంట్స్ అనేవి కొంచెం పెద్ద ఎత్తునగానే వస్తున్నాయని చెప్పాలి. అసలు ఎందుకు ఇలా చేశారు, ఇది కరెక్ట్ కాదు, తెగించిన వ్యక్తులు అనే టాపిక్ ని హైలైట్ చేస్తూ కూడా అందరూ నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీజ, రాణి, ఎంత కాలంగా వీరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు? అయితే మనం అఫీషియల్గా మనం చెప్పుకున్నట్లయితే 2021లో సమంత డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం కాలానికి 2022లో రాజ్ నిడుమోరు కూడా తన భార్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే అంతకు ముందు నుంచే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచే వీళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉన్నారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే నాగ చైతన్యతో పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొన్ని వివాదాల కారణంగా వాళ్ళిద్దరూ కూడా కొంచెం విడిగా ఉండడం, అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు అని కూడా కొన్ని వార్తలు వచ్చి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ లో ఉన్నారు. అలాగే ప్రేమలో మాత్రం ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ వార్తలన్నిటికీ కూడా తెరపడినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీజ, మొత్తానికి వీళ్ళ బంధం ఏదైతే 7-8 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ బంధం ఏదైతే ఉందో ఇప్పుడు అందరికీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇషా ఫౌండేషన్ లో ఒకటవడం, అలాగే కొన్ని డేస్ గా మనం చూసుకున్నట్లయితే సమంత ఇటు హిందుత్వం మీద అలాగే ఇటు పూజలు చేయడం, అలాగే రాజ్ నిడుమోరుతో పూజ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా ఈ వార్తలకి ఊతమిచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా కొన్ని సంవత్సరాలుగా ఉన్న వీళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, అలాగే ప్రేమ బంధం కావచ్చు, ఈ రోజు పెళ్లి బంధంగా మారుతుందని కూడా అందరూ చెప్తున్నారు. మరి సాయంత్రం వరకు కూడా అటు రాజ్ కావచ్చు ఇటు సమంత కావచ్చు ఎలా స్పందిస్తారు, దీనిపైన క్లారిటీ ఇస్తారా, క్లారిటీ ఇస్తే ఏ విధమైన క్లారిటీ ఇస్తారు, దీనిపైన అటు సమంత ఫ్యాన్స్ కావచ్చు అలాగే ముఖ్యంగా రాజ్ నిడుమోరు భార్య కావచ్చు ఎలా స్పందిస్తారు, ఇవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుగా చెప్పుకోవచ్చు. శ్రీజ, రాణి, సమంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణం ఏమై ఉంటుందంటారు? అంటే సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ 3 years నుంచి ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకని అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు, సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు, దానికి వెనకున్న కారణం ఏమై ఉంటుందంటారు? శ్రీజ, మనం చూసుకున్నట్లయితే సమంత ఎవరైతే ఉన్నారో అటు ఫిజికల్గా కావచ్చు ఇటు మెంటల్గా కావచ్చు చాలా రోజులుగా సోషల్ మీడియాగా తన పైన ఒక వారే నడుస్తుందని చెప్పాలి. ఫిజికల్గా ఒక వ్యాధితో బాధపడుతూ కూడా తను స్టెబిలిటీ అనేది కోల్పోయింది. అలాగే మెంటల్గా మనం చూసుకున్నట్లయితే నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి కూడా సమంతనే కార్నర్ చేస్తూ వచ్చారు అటు నెటిజన్లు కూడా. అభిమానులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా అంతే మొత్తంలో ఉండడం వల్ల సమంత మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడిందని చెప్పాలి. పదే పోక్ చేయడం, ఇలా నాగ చైతన్యతో విడిపోవడం, అలాగే బరి తెగించింది అనే మాటలు కూడా చాలా రోజులుగా మనం వింటూనే వచ్చాము. కాబట్టి ఎవరైనా సరే ఒకళ్ళు విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ తప్పు పట్టేది అమ్మాయినే. కాబట్టి ఆ అంశంలో సమంత అయితే చాలా ఎదుర్కొందనే చెప్పాలి. మెంటల్ స్టెబిలిటీని అలాగే ఒకానొక టైంలో డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయింది తను. అటు వ్యాధితో పోరాడుతూనే ఇటు మెంటల్గా కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సమంతకి చాలా ఇబ్బంది పెట్టే అంశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు.
అయితే మనం చూసుకున్నట్లయితే ఈ సమంత విషయంలో ఇంత గోప్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, అటు రాజ్ నిడుమోరు భార్య పదే పదే మాజీ భార్య ఎవరైతే ఉన్నారో పదే పదే సమంతని పోక్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. అలాగే కొంతమంది అంటే ఫస్ట్ వివాహం అంతా అంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత తనకి కొన్ని అంశాలపైన కూడా తనకి కొంచెం అసహనం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా తనకి ఎవరైతే తనని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారో, తనకు కష్టకాలంలో సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ వివాహానికి పిలవడం, అలాగే కొంతమంది బంధువులు అలాగే స్నేహితులు మధ్య ఈ వివాహం చేసుకోవడం అనేది తనకు మనసుకు నచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు అనే విషయాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఇది రెండో వివాహంగా అటు రాజ్ నిడుమోరికి కావచ్చు, ఇటు సమంతకి కావచ్చు రెండవ వివాహం కిందే మనకి పరిగణలోకి వస్తుంది. కాబట్టి సో దీన్ని అంత హడావిడిగా కాకుండా చాలా తక్కువ మంది వ్యక్తులతో మాత్రమే చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విషయంలో ఈ రోజు ఇంత గోప్యంగా వివాహం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీజ రైట్ రాణి, మనం చూసుకుంటే రాజ్ సమంత పెళ్లిపై నాగ చైతన్య ఫ్యాన్స్ కావచ్చు, సమంత ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒక పక్క చూసుకున్నట్లయితే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంతపై చాలా రూమర్స్ కూడా వచ్చాయి. సమంత బిహేవియర్ వల్లే, సమంత మైండ్ సెట్ వల్లే నాగ చైతన్య వదిలేశాడు, లేదంటే శోభిత ఎంటర్ అవడం వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారు అని ఇటు సమంత ఫ్యాన్స్ కావచ్చు, నాగ చైతన్య ఫ్యాన్స్ కావచ్చు పదే పదే ఇంటర్నెట్లో ఎక్కువగా విడిపోయి చాన్నాళ్ళు అవుతున్నా కూడా 2021లో విడిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ మ్యారేజ్ ఇష్యూ మీద ఎక్కడ చూసినా కానీ డిస్కషన్స్ వస్తూనే ఉంటాయి. నాగ చైతన్య ఏ సినిమా చేసినా సమంతని ట్యాగ్ చేస్తారు, సమంత ఏ సినిమా ప్రమోషన్ లో కనిపించినా నాగ చైతన్య ఫ్యాన్స్ ట్యాగ్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనం చూసుకునే అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించే తీరు మనం చూసుకున్నట్లయితే సమంత ఒక ఫ్యామిలీని కూల్ చేసి ఇంకొక ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో రాజ్ నిడుమోరు ఫ్యామిలీని అయితే సమంతనే విడగొట్టింది, ఇప్పుడు ఇలాంటి తెగించాల్సిన అవసరం లేదు, సో ఎట్టకేలకు నిజాలు బయటపడ్డాయి, వాళ్ళు చేసిన తప్పులు కూడా త్వరలో బయటపడతాయని కొంతమంది నాగ చైతన్యకి ఫేవర్ గా ఉన్న ఫ్యాన్స్ చెబుతున్నప్పటికీ కూడా సమంత ఫ్యాన్స్ అయితే అటు నాగ చైతన్య వైపు కూడా విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే నాగ చైతన్య చాలా మెంటల్ గా డిస్టర్బ్ చేశాడు సమంతని. కొన్ని కారణాలు వాళ్ళు ఏ కారణాల చేతైనా విడిపోయినప్పటికీ కూడా తర్వాత పిఆర్ టీములతో ఒకరినొకళ్ళు పోక్ చేసుకునే విధంగా కూడా కొన్ని పోస్టులు ఈ పిఆర్ టీంలు చేశాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అటు సమంత ఫ్యాన్స్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక న్యూ స్టెప్ తో స్టార్ట్ అవుతున్న సమంత ఖచ్చితంగా ఈ లైఫ్ లో గెటిన్ అవుతుంది. కాబట్టి రాజ్ అనే వ్యక్తి సమంతకి మనసుకి నచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు లైఫ్ బాగుంటుంది. సమంత ఇప్పటికైనా మెంటల్ గా అలాగే ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అని కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే, కొంతమంది ఎక్కువ శాతం మంది నెగిటివ్ కామెంట్స్ తోనే ఈ రోజు సోషల్ మీడియా అంతా డిస్కషన్ జరుగుతుందనే చెప్పాలి. శ్రీజ రాణి, మరి పెళ్ళి అయింది, ఇప్పుడు పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందంటారా సమంత? ఆల్రెడీ సమంత రీసెంట్గా తన ప్రొడక్షన్ హౌస్లోనే ఇంకొక సినిమాకి కూడా పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో సమంత ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాకి కూడా సమంత ప్రొడ్యూసర్గా ఉన్నారు, అలాగే కో ప్రొడ్యూసర్గా రాజ్ నిడుమోరు కూడా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి పెళ్లి తర్వాత కూడా సమంత ఈ సినిమాల్ని కంటిన్యూ చేస్తారు. అటు ప్రొడ్యూసర్గా ఇటు యాక్టర్గా కూడా తనకు నచ్చిన సినిమాలు తను చేసుకుంటూ వెళ్తానని కూడా తను చాలాసార్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయంలో అంటే ఫస్ట్ మ్యారేజ్ విషయానికి వచ్చినట్టు నాగ చైతన్య కొన్ని ఆంక్షలు పెట్టడం, కొన్ని వెబ్ సిరీస్ లో కొన్ని అసభ్యకరమైన సీన్లలో సమంత యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా నాగ చైతన్యతో విడిపోవడానికి కారణాలు కూడా అయ్యుండొచ్చు అని చాలా మంది డిస్కస్ చేశారు. అయితే ఇప్పుడు రాజ్ నిడుమోరుతో పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా సినిమాలు కంటిన్యూ చేస్తారు, అటు ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తూనే తను కూడా యాక్టింగ్ చేస్తారు అనే అంశం కూడా బయటకు వచ్చింది. అయితే సమంత కెరీర్ కి మాత్రం ఎలాంటి ఫుల్ స్టాప్ ఉండదు అనే కూడా చాలా మంది చెప్తూనే వచ్చారు. అలాగే సమంత కూడా పదే పదే చెప్తుంది, నేను ఇండిపెండెంట్ గా బతికే వ్యక్తిని కాబట్టి నన్ను నాలా ఉండనిచ్చే వ్యక్తితోనే నేను మూవ్ ఆన్ అవుతాను అని తను ఎప్పుడు కనిపించినా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి రాజ్ ఖచ్చితంగా తన కెరీర్ కి బ్రేక్ వేసే విధంగా తను ఎలాంటి ఆంక్షలు ఉండవు రాజ్ నుంచి అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే సమంత కెరీర్ కూడా ఇకపైన సినిమాల్లో నటిస్తాను అని కూడా, కథ నచ్చితే ఖచ్చితంగా అది ఎలాంటి స్టోరీ అయినా తనకి నచ్చితే కనుక నేను యాక్ట్ చేస్తాను అని సమంత కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. కాబట్టి సినిమాల విషయంలో అలాగే తన కెరీర్ విషయంలో ఎటువంటి బ్రేక్ పడే అవకాశం మాత్రం కనిపించట్లేదు. శ్రీజ రాణి, అసలు రాజ్ నిడుమోరు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు?
రాజ్ నిడుమోరు అయితే ఇటు తిరుపతికి సంబంధించిన వ్యక్తి. ఆయన స్కూలింగ్ కావచ్చు, కాలేజ్ కావచ్చు అన్నీ కూడా అటు తిరుపతికి సంబంధించిన యూనివర్సిటీల్లోనే ఆయన చదవడం జరిగింది. అయితే ఆ తర్వాత 2002లో రాజ్ నిడుమోరు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ని ఏర్పాటు చేసుకోవడం, 2022లో సినిమాల్లోకి రావడం, డీకేతో కలిసి వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్ డ్యూయోస్గా ఇద్దరూ కలిసే డైరెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా అతని కెరీర్కి ప్రారంభం అంశాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో రాజ్ కావచ్చు అలాగే డీకే కావచ్చు కలిసి డైరెక్షన్ లో సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. ఈ ఫ్యామిలీ మ్యాన్ కూడా వీళ్ళిద్దరూ కలిసే వర్క్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఎంటర్ అయ్యారు కాబట్టి సమంతతో కొంత పరిచయం అక్కడ ఏర్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మెయిన్ గా డైరెక్టర్ గా ఎంటర్ అయిన రాజ్ నిడుమోరు అటు డైరెక్షన్ కావచ్చు, అతను రైటర్ గా కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్ గా కావచ్చు, అతను కొన్ని అంశాల్లో కూడా అంటే తనకి సంబంధించిన ఏవైతే కొన్ని బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా అతను ఉన్నారనే చెప్పాలి. అయితే మెయిన్ గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా అటు రాజ్ నిడుమోరు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా రాజ్ నిడుమోరు కెరీర్ కి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అటు సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా రాజ్ నిడుమోరు డైరెక్షన్ లోనే వచ్చింది. రాజ్ నిడుమోరు అలాగే డీకే డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి అది కూడా వాళ్ళ కెరీర్ కి చాలా ప్లస్ అనే చెప్తున్నారు. అలాగే ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో చాలా ప్రశంసల వర్షం కురిపించిందనే చెప్పాలి. దాంతో ఒక్కసారిగా రాజ్ నిడుమోరు పేరు బయటకు రావడం, అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సెకండ్ సీజన్ ఏదైతే ఉందో అందులో సమంత ఎంటర్ అవడం, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కావచ్చు ఎక్కువగా అప్పటి నుంచి రాజ్ నిడుమోరు వార్తల్లో నిలిచారనే చెప్పాలి. అప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసి ఉన్న వ్యక్తి రాజ్ నిడుమోరుగా చెప్పొచ్చు. ఆ తర్వాత సమంతతో రిలేషన్ తర్వాత ఇప్పుడు అతను కెరీర్ పరంగా కావచ్చు, అలాగే ప్రొడక్షన్ పరంగా కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ రిలేషన్ పరంగా కావచ్చు కొన్ని వార్తల్లో పదే పదే వస్తున్నారు రాజ్. అలాగే రాజ్ విషయానికి వస్తే అటు తన భార్యతో 2022లో కూడా అతను ఇటు రాజ్ నిడుమోరు విషయానికి వస్తే ఇటు అతను మాజీ భార్యతో 2022లో అయితే ఆయన విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత గత 2 సంవత్సరాలుగా వాళ్ళు విడిగా ఉంటున్నారనే చెప్పాలి శ్రీజ. అయితే కాకపోతే వీళ్ళు మెయిన్గా చెప్తున్న విషయం ఏంటంటే సమంత వల్లే రాజ్ నిడుమోరు తన భార్యతో విడాకులు తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. కానీ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి వీళ్ళిద్దరికీ ఒక పాప ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళిద్దరికీ కూడా సంతానం ఎవరూ లేరు. ఇప్పుడు సమంతతో రిలేషన్ లో ఉన్న తర్వాత రాజ్ నిడుమోరు ఎలా మూవ్ ఆన్ అవుతారు, ప్రొడక్షన్ హౌస్ ఇద్దరు కలిసే రన్ చేస్తారా, మాజీ భార్య నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది అనే దాని పట్ల కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది శ్రీజ. ఓకే రైట్. సమంత పెళ్లి ఇప్పటికే పలువురు అభిమానులు అయితే సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఏదైనా అంశం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటు సినీ సెలబ్రిటీల విషయంకి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి వచ్చే వార్తలు ఎక్కువగా అటు కొన్ని డిస్కషన్స్ మనం చూసుకునే ఉంటాము. ఒకళ్ళు రిలేషన్లో ఉన్నారు, ఈ రిలేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూనే ఉంటారు. కాకపోతే ఒకానొక టైంలో అటు ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి స్పందించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి విషయంలో ఫస్ట్ నుంచి ఎన్ని గాసిప్స్ వస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అటు సోషల్ మీడియా వేదికగా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు ఇద్దరు. కానీ ఈ వచ్చే నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, అలాగే వీళ్ళ పెళ్లిపై వస్తున్న వార్తలు కావచ్చు, వీటి ఏ ఒక్క విషయం పైన కూడా వీళ్ళిద్దరిలో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం కూడా ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కమెంట్ల వర్షం అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా అంతటా కూడా వీళ్ళిద్దరి గురించి డిస్కషన్ నడుస్తుంది. మనం చూసుకున్నట్లయితే సమంత ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సమంత కొంచెం స్ట్రాంగ్ అవుతారు, ఈ రిలేషన్ లో అయినా తనకి నచ్చినట్లుగా బ్రతికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమంత ఈ పెళ్లిని సపోర్ట్ చేస్తున్న కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నప్పటికీ కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమంత ఇది ఖచ్చితంగా ఈ విషయంలో సమంత తప్పు చేసింది, ఇప్పటి వరకు సమంతని ఒకలాగా చూసాము కానీ ఇప్పుడు సమంత మీద ఒపీనియన్ కూడా మారిపోయింది అని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అటు రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ తో కూడా తను ఎంత బాధపడుతుందో, ఒక మహిళని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీరు అన్నట్లుగా కూడా కొన్ని అంటే కమెంట్ శ్యామాలి నుంచి వస్తుంది. అది కూడా ఘాటు వ్యాఖ్యలతో తను పోస్టులు పెడుతుందనే చెప్పాలి. కాకపోతే ఈ రోజు ఈవినింగ్ వీరిద్దరు రాజ్ కావచ్చు, సమంత కావచ్చు, వీరిద్దరూ కూడా స్పందించే అవకాశం ఉంది. అఫీషియల్ గా వాళ్ళ మ్యారేజ్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా శ్యామాలి ఇలాంటి పోస్టులు పెట్టకపోవడం అలాగే పెట్టకుండా ఉండడం కూడా జరుగుతుంది
జరుగుతుంది అని కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఒకటైపోయారు కాబట్టి అఫీషియల్గా వాళ్ళు మరికొద్ది సేపట్లో వాళ్ళు చెప్తారు కాబట్టి ఇంకా షమాలి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, షమాలి ఎలా మూవ్ ఆన్ అవుతారు అనే టాపిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా రన్ అవుతుందనే చెప్పాలి. అలాగే రాజ్ విషయంలో 2022లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా రాజ్ క్యారెక్టర్ గురించి కావచ్చు, సమంత క్యారెక్టర్ గురించి కావచ్చు తను రెగ్యులర్గా పోస్టులు పెడుతూ వచ్చారు. కానీ దానిపైన కూడా వీరిరువురు కూడా స్పందించకపోవడం కూడా కొంచెం ఈ వార్తలకి అప్పుడు ఊతమిచ్చాయనే చెప్పాలి. ఇప్పుడు మరి అఫీషియల్గా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి పోస్టులకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీజ, రాణి, మొత్తంగా ఈ పెళ్లిపై రాజ్ సమంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారు ఇవాళ? యా శ్రీజ, మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్గా ఒక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈవినింగ్ కల్లా వాళ్ళు ఈ స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తారు. అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని కూడా వాళ్ళు కోరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అతి తక్కువ మంది సన్నిహితులు అలాగే బంధువుల మధ్య వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అది కూడా ఇషా ఫౌండేషన్లో. ఇషా ఫౌండేషన్తో సమంతకి ఎప్పటి నుంచో కూడా ఒక మంచి రిలేషన్ ఉంది. తను మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు డౌన్గా ఉన్న టైంలో ఎక్కువగా తను సందర్శించే ప్లేస్ ఏదైతే ఉందో అది ఇషా ఫౌండేషన్ అనే చెప్పాలి. అక్కడ తన మెంటల్ పీస్ దొరుకుతుంది అని కూడా చాలా రోజులు సమంత చెప్పిన దాఖలాలు కూడా కనిపించాయి. కాబట్టి ఇషా ఫౌండేషన్లో, అది కూడా లింగభైరవి ఆలయంలో వీరిద్దరూ ఒకటవటం, ఇవన్నీ కూడా ఫొటోస్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒకటైన ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో పెళ్లి ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసేది అలాగే పోస్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా అంటే కొన్ని మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఆల్రెడీ రెడ్ శారీలో సమంత పెళ్లి చేసుకున్నట్లుగా కూడా కొన్ని పిక్చర్స్ అక్కడక్కడ వైరల్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు అఫీషియల్గా ఈరోజు ఈవినింగ్ వాళ్ళిద్దరి తరపు నుంచి కూడా పోస్ట్ చేసే అవకాశం అలాగే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఈ వార్తని పంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.